ముందు యోహాను పేతురు మాట్లాడారు ఈ సభలో. ఆ తర్వాత ఇప్పుడు స్టెఫను మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు మాట్లాడినప్పుడు కూడా ఒక్కళ్ళు కూడా యేసుక్రీస్తు అనే వ్యక్తి చచ్చిపోయాడు కదా, మేము చంపేశాం కదా, మేము సిలువ వేసేసాం కదా, మళ్ళీ ఆయన గురించి మాట్లాడతారేంటి, చచ్చిపోయినోడి గురించి మాట్లాడతాడేంటి అని ఎవరు కూడా అనలేదు. అది మనం గమనించాల్సినటువంటి విషయం. ఇప్పుడు తిక్కలోళ్ళు అందరూ ఎవరో యూట్యూబ్లో అట్లు అంటుంటారు. ఇప్పుడు అనే వాళ్ళ యొక్క మాటలు కాదు మనకు ప్రామాణికం. ఆ రోజుల్లో యేసుక్రీస్తును స్వయాన చంపిన వాళ్ళు, స్వయంగా సిలువకు అప్పగించినటువంటి మనుషులే యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తూ ఉంటే ఆయన చచ్చిపోయాడు కదా అనే మాట అనలేకపోతున్నారు. అంటే ఆయన సమాధి ఖాళీగా ఉంది, ఆ రాయి ఎలా దొర్లించబడిందో తెలీదు, అది మానవ మాత్రులు చేసేటువంటి పని కాదు. ఆయన సజీవుడై తిరిగి లేచాడు. అదేదో వాళ్ళ శిష్యులు వచ్చి దొంగలించుకొని పోతే అయ్యే పని కాదు అనే సంగతి వాళ్ళకు బాగా తెలుసు. ఆయన చచ్చిపోయాడు అంటే మరి సమాధి ఎందుకు ఖాళీగా ఉందని అడుగుతారు. మీరే దొంగిలించుకొని పోయారు అని చెప్పే అంత ఫూలిష్ పీపుల్ కాదు వాళ్ళు. ఆ మాట చెప్తే దానంత హాస్యాస్పదం ఇంకోటి ఉండదు అన్నమాట. అర్థమవుతుందా? ఆ రాయిని దొర్లించినట్టు మానవ మాత్రుల పని కాదు. ఒక 50 మంది వస్తే కానీ దాన్ని దొర్లించలేరు. ఆ యొక్క డెడ్ బాడీకి చుట్టినటువంటి ఆ వస్త్రాలు, ఆ సుగంధ ద్రవ్యాలు అన్నిటితో పాటు ఆ బాడీని మోసుకొని పోవాలంటే కూడా అయ్యే పని కాదు. కాబట్టి ఆ మాట అనేది వాళ్ళు వాడట్లేదు. వాళ్ళకి తెలుసు, దే నో దట్ సంథింగ్ హ్యాపెండ్. ఆయన చెప్పినట్లుగానే తిరిగి లేచాడు. ఎలా లేచాడో తెలీదు, అదేం శక్తో తెలీదు, అది దేవుని శక్తి అని వాళ్ళు నమ్మలేకపోతున్నారు ఇంకా. కానీ మొత్తానికి ఆయన అయితే లేచాడని వాళ్ళందరికీ తెలుసు. సో ఈ అపోస్తలు కూడా వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేస్తాను దేన్ని అని అంటే, తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ఇంకా ఆయన పనిచేస్తూ ఉన్నాడు, ఆయన సజీవుడిగా ఉండి పనిచేస్తూ ఉన్నాడు, మాతో కలిసి ఉన్నాడు, మాతో పాటే ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు అక్కడ ప్రకటించడానికి, డెమాన్స్ట్రేట్ చేసి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారని మనం మాట్లాడుకున్నాం. దాంట్లో భాగంగానే ఆ దేవాలయపు ద్వారం దగ్గర ఉన్నటువంటి కుంటివాణ్ణి వాళ్ళు స్వస్థపరచడం కానీ ఇవన్నీ కూడా ఆ డెమాన్స్ట్రేషన్లో భాగం. ఏ డెమాన్స్ట్రేషను? మా దేవునికి మహిమలు ఉంటాయి, మా దేవుడికి స్వస్థతలు చేస్తాడు, మా దేవుడు కుంటోళ్ళని నడిపిస్తాడు అని డెమాన్స్ట్రేషన్ కాదు. ఏం డెమాన్స్ట్రేషన్ అంటే, మా దేవుడు సజీవుడిగా ఉన్నాడు, ఆయన సమాధిని గెలిచి తిరిగి లేచి ఉన్నాడు, ఆయన సమాధి ఖాళీగా ఉంది, ఆయన ఈరోజు మాతో ఉన్నాడు, మాతో నడుస్తూ ఉన్నాడు, మేము అడిగిన ప్రతిదీ మాకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. వెండి బంగారములు మా దగ్గర లేకపోవచ్చు, కానీ సజీవుడైన యేసుక్రీస్తు మాతో సహవాసం చేస్తున్నాడు. ఆ సువార్తనే ఆ కుంటివానికి వాళ్ళు బోధిస్తే వాడు ఏం చేశాడు? లేచాడు. అదవుతుందని చెప్పింది. సో అది డెమాన్స్ట్రేట్ చేస్తూ ఉన్నారు. ఆ ప్రక్రియలోనే భాగంగానే స్టెఫను కూడా మాట్లాడుతూ ఉన్నాడంట. స్టెఫను మీద నిందలు మోపారు. స్టెఫను దైవదూషణ చేస్తున్నాడని నిందలు మోపారు. స్టెఫను మోషేను ధర్మశాస్త్రాన్ని ఎలాగనే ఈ యొక్క దేవాలయాన్ని దూషిస్తూ ఉన్నాడు, మానక దూషిస్తూ ఉన్నాడని నిందలు మోపుతూ ఉంటే, భయంకరమైన నేరాలు, మరణశిక్షకు తగిన నేరాలు ఆయన మీద మోపుతూ ఉంటే, ఆయన ముఖము ఏ విధంగా కనిపించిందంట అక్కడ వాళ్ళందరికి కూడా? దేవదూత వలె ఆయన ముఖము కనిపించింది. లైక్ ఎన్ ఏంజల్, man with an angel's face in the midst of accusations. భయంకరమైనటువంటి నిందారోపణలు చేసేటువంటి పరిస్థితుల్లో ఆయన ముఖము ఎలా ఉంది? సంతోషముతో సమాధానముతో నింపబడినటువంటి దేవదూత వలె ఆయన ముఖము ఉంది. ఆ తర్వాత ఇది నిజమేనా అని అడిగినప్పుడు, ఈ మాటలు నిజమేనా అని అడిగినప్పుడు స్టెఫను మాట్లాడడం ప్రారంభిస్తున్నాడు. అది ఇక్కడ మనం చూస్తున్నాం.
సరే, ఇది పరిస్థితి, ఇది అక్కడ ఉన్నటువంటి సందర్భం. అయితే అక్కడ వింటున్నటువంటి ఈ మనుషులు ఎవరు? ఈ ప్రధాన యాజకుడు ఎవరు? ఆ సన్నిధిని సభలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అని అంటే, వీళ్ళు యూదా మత పెద్దలు. వీళ్ళు యేసు ప్రభువుని చంపారు. ఈ యూదా మత పెద్దలు ఎవరు అని అంటే, దేవుడిచ్చినటువంటి వాక్యాన్ని చేతిలో పట్టుకొని ఉండేటువంటి వాళ్ళు. అది గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళెవరో దుష్టులు కాదు, వీళ్ళెవరో రోమీలు కాదు, రోమీలు కాదు, లేకపోతే ఎవరో వేరే మతస్థులు, విగ్రహారాధికులు ఎవరో కాదు యేసు ప్రభువుని చంపింది. యేసు ప్రభువుని చంపింది ఎవరు? యూద మతస్థులు. అంటే వాళ్ళు ఏదో వేరే మతస్థులు అనుకున్నారు. అఫ్కోర్స్ అదొక వేరే మతమే, కానీ ఆ మతం యొక్క బేసిస్ ఏంటి అని అంటే, లేకపోతే వాళ్ళు నమ్మేది దేన్ని అని అంటే, వాళ్ళు నమ్మేది బైబిల్నే అని వాళ్ళు అనుకుంటుంటారు. అఫ్కోర్స్ అందులో ఏముందో వాళ్ళకి తెలీదు, ఆ లేఖనాల్లో ఉన్నటువంటి విషయాలు వాళ్ళకి అర్థం కాలేదు. కానీ వాళ్ళు ఏమనుకుంటుంటారు? మేము నమ్మేది బైబిలే, మాకు తెలుసు బైబిలు, మాకు తెలుసు దేవుని ఆజ్ఞలు, దేవుడెవరో మాకు కూడా తెలుసు అనేటువంటి యాటిట్యూడ్తో ఉంటారన్నమాట వీళ్ళు. ఎవరు? యూద మతస్థులు, యూదులు. మరి బైబిల్ చదివితే వాళ్లకు మెస్సయ్య ఎవరో అర్థమయ్యాడా? అర్థం కాలేదు. బైబిల్ చదివితే మరి మనం ఎంత ప్రయాసపడినా, ఎంత షో చేసినా, ఎంత మనుషుల దగ్గర నుంచి మెప్పు సాధించడమే ధ్యేయంగా కలిగి ఉన్నా, దేవుని దృష్టిలో మనం నీతిమంతులుగా ఉండలేము అన్న సంగతి అర్థమైందా? అర్థం కాలేదు. అర్థం కాలేదు. కాస్త మన క్లాస్మేట్స్ దగ్గర, మన ప్రొఫెసర్స్ దగ్గర, లేకపోతే కాస్త మన చుట్టుపక్కల వాళ్ళ దగ్గర, మన నైబర్స్ దగ్గర కాస్త మంచి పేరు తెచ్చుకోవచ్చు, కొంచెం షో చేస్తే, కొంచెం కష్టపడి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా, బూతులు మాట్లాడకుండా, ఎంతో కొంత ఏదో చదువుకుంటూ ఏదో ఒక సీటు తెచ్చుకొని ఒక ప్రొఫెషనల్ కాలేజీలో, లేకపోతే ఏదో అలాగా ఏదో నటిస్తే, లేకపోతే ఏదో షో చేసేస్తే ఎవ్రీవన్ విల్ బీ సాటిస్ఫైడ్. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. Everyone will, give you a good report. That's not a big deal. But the problem comes when you think that this is enough to be seen as righteous even in the eyes of God. The problem comes when you drag God down to such mean position. పరిశుద్ధమైనటువంటి, అతి పరిశుద్ధమైనటువంటి దేవుణ్ణి, ఆయన కూడా నీ ఇంటి పక్కన వాళ్ళలాగా, ఆయన కూడా నీ క్లాస్మేట్స్ లాగా నిన్ను పొగిడేస్తాడు అనుకుంటావు కదా, అక్కడ ప్రాబ్లం వస్తుంది. దాన్ని స్వనీతి అంటారు, దాన్ని స్వనీతి అంటారు, దాన్నే గుడ్డి భక్తి అంటారు, దాన్ని మతం అంటారు. యూద మతస్థులు ఇటువంటి వాళ్ళే. ఆ సన్నిధిని సభలో ఉన్నటువంటి ఆ మత నాయకులు ఇటువంటి వాళ్ళే. వాళ్ళకి ఎటువంటి పేరు కూడా పెట్టేయడానికి అవకాశం కూడా లేనటువంటి మనుషులు వీళ్ళు. వాళ్ళని ఏ విధంగా కూడా నిందించడానికి అవకాశం లేనటువంటి మనుషులు వీళ్ళు. యేసుక్రీస్తు కూడా వాళ్ళ డిసిప్లిన్స్ విషయంలో కానీ, వాళ్ళ యొక్క ఏంటంటే వాళ్ళకున్న మంచి పేరు విషయంలో కానీ, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎప్పుడు కూడా వాళ్ళని వేలెత్తి చూపించలేకపోయాడు, వాళ్ళని నిందించలేకపోయాడు. వాళ్ళ హృదయాల్లో జరిగేటువంటి విషయాల్ని చూపించి నిందించాడు. ఇదిగో మీ హృదయం ఎలా ఉంది, మీ హృదయంలో ద్వేషం ఉంది, మీ హృదయంలో నన్ను చంపుదాం అనుకుంటున్నారు. నిజంగా మీ పితరులు అబ్రహాం అయితే, మీరు అబ్రహాం సంతానమైతే, మీరు దేవుని జనాంగం అయితే, మీ అబ్రహాము చేసే క్రియలేవి అంటే, మళ్ళా క్రియలు అని అంటే బయటికి కనిపించే క్రియల గురించి కాదు ప్రభు మాట్లాడుతుంది. బయటికి కనిపించే క్రియలు కాదు. అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడు, అబ్రహాము దేవునికి స్నేహితుడైపోయాడు. మీరేమో మానవ రూపంలో వచ్చినటువంటి దేవుణ్ణి,
పూర్తిగా మానవుడు, పూర్తిగా దేవుడుగా ఉన్నటువంటి దేవుని కుమారుడు అయినటువంటి యేసు క్రీస్తుని, మీ కళ్ళ ఎదుట ఉన్నటువంటి మీ మెస్సయ్యని మీరు చంపుదాం అనుకుంటున్నారు, ద్వేషిస్తున్నారు, ద్వేషంతో నింపబడున్నారు దేవుని మీద. మీరు అబ్రహాము ద్వేషంతో నింపబడున్నాడా దేవుని మీద? దేవునికి స్నేహితుడయ్యాడు, దేవునితో ఫ్రెండ్షిప్ చేశాడు. దేవుని యొక్క మనసు ఏంటో అర్థమైపోయింది అబ్రహాంకి, దేవుని యొక్క వ్యక్తిత్వం ఏంటో అర్థమైపోయింది, దేవునికి ఏమి ఇష్టమో ఏమి ఇష్టం లేదో ఒక అన్యోన్య సహవాసంలోకి వచ్చేసాడు అబ్రహాము దేవునితోటి. మీరు దేవునితో సహవాసం లేదు. ఒకవేళ ఉంటే నన్ను చంపుదాం అనుకోరు. ఒకవేళ దేవునితో మీకు సహవాసం ఉంటే, మీ చేతుల్లో బైబిల్ ఉన్నాయి అంటున్నారు కదా, ఆ బైబిల్లో ఉన్నటువంటి దేవునితో మీకు సహవాసం ఉంటే ఆ బైబిల్లో ప్రవచించబడినటువంటి మెస్సయ్య నేనే అని మీకు అర్థమై ఉండేది. మీరు సరిగ్గా చదువుంటే, దేవునితో సంబంధం కలిగి ఉండడానికి చదువుంటే, దేవుణ్ణి ప్రేమించి ఆయనతో స్నేహం చేయడానికి చదువుంటే నేనెవరో మీకు అర్థమైపోయి ఉండేది. నన్ను చూడంగానే మీరు ద్వేషంతో ఈ విధంగా ఎప్పుడు చంపుదామా అని చూసేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎప్పుడు చంపుదామని చూస్తున్నారు. నన్ను చంపడానికి మీరు ఆలోచన చేస్తున్నారు, హత్య చేయడానికి ఆలోచన చేస్తున్నారు, ద్వేషంతో నింపబడి ఉన్నారు. మీకేం అర్థమైంది? బైబిల్ మీకేం అర్థం కాలా? మీరు బైబిల్ని దేవునితో స్నేహం చేయడానికి చదివితే కదా మీకు అర్థమయ్యేది. దేవుడు ఎవరు, ఆయన ఎలా ఉంటాడు, ఆయన ఎలా వస్తాడు, ఆయన భూమి మీదకి మానవ స్వరూపాన్ని ధరించుకొని, దాసుని స్వరూపాన్ని ధరించుకుని ఏ విధంగా వస్తాడు, ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. న్యూ టెస్ట్మెంట్లోనే కాదు, అప్పుడు వాళ్ళ చేతిలో ఉన్న ఓల్డ్ టెస్ట్మెంట్ బైబిల్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకి ఏవైతే ఈ ఓల్డ్ టెస్ట్మెంట్ బుక్ ఉందో, ఓల్డ్ టెస్ట్మెంట్ ఉంది కదా, ఈ ఓల్డ్ టెస్ట్మెంట్ సెట్ ఉందో వాళ్ళ దగ్గర, సేమ్ ఇదే సెట్ ఉంది. అందుకనే మనం కూడా ఆ సెట్టే తీసుకున్నాం. ఇప్పుడు మీరు ఇస్రాయేల్ వెళ్ళినా సరే, అక్కడ బాంబులు పడుతున్నాయి, పోలేరు. ఒకవేళ వెళ్ళినా వాళ్ళ దగ్గర ఇదే సెట్ ఉంటుంది, ఇదే సెట్ ఉంటుంది. మన క్యాథలిక్ చర్చ్లో ఉండేటువంటి ఆ సెట్, లేకపోతే ఇంకొక జేకబైట్ చర్చ్లో ఉండే సెట్, ఈ మార్మన్ టెంపుల్స్లో ఉండే సెట్లు ఉండవు. ఇప్పుడు మన తెలుగు బైబిల్లో ఏ సెట్ ఉందో ఓల్డ్ టెస్ట్మెంట్లో ఇవే పుస్తకాలు ఉంటాయి. అందుకే ఆదికాండం నుంచి మలాకి వరకు సేమ్ సెట్. అదవుతుందా? అప్పటి నుంచి అదే సెట్ మెయింటైన్ చేస్తున్నారు. యేసు ప్రభు భూమి మీద ఉన్న దగ్గర నుంచి సేమ్ అదే సెట్ ఆఫ్ బుక్స్ అన్నమాట. అందులో యెషయా గ్రంథం లేదా, దానియేలు గ్రంథం లేదా, అందులో ఆదికాండం లేదా, యేసుక్రీస్తు ఏ విధంగా వస్తాడో దావీదు కీర్తనలు లేడా? అద్భుతంగా, ఎంత అద్భుతంగా కళ్ళకు కట్టినట్లుగా దావీదు కీర్తనలో ప్రవచనం చేశాడు. ఎంత అద్భుతంగా ఈ ప్రవచన గ్రంథాల్లో యేసుక్రీస్తు రాకడ గురించి ఉంది. అవన్నీ వాళ్ళు చదివితే ఆయన వచ్చి రంగానే ఎస్ ఈయనే మన మెస్సయ్య అని అన్నవాళ్ళు కూడా ఉన్నారు. మరియకి అర్థం కాలేదా? వెంటనే అర్థమైపోయింది. ఎలిజబెత్కి అర్థం కాలేదా? అర్థమైపోయింది. ఇంకెవరికి అర్థమైంది చెప్పండి? ఇంకెవరికి అర్థమైంది? సిమియోన్కి అర్థం కాలేదా? అన్నాకి అర్థం కాలేదా? ఇంకెవరికి అర్థమైంది? చాలామందికి అర్థమైంది, చాలామందికి అర్థమైంది. ఫిలిప్కి అర్థమైపోయింది, నతానియేలుకి అర్థమైపోయింది, వీళ్ళందరికీ అర్థమైపోయింది. ఈయనే మెస్సయ్య, ఈయనే మెస్సయ్య. ఆఖరికి సమరయ స్త్రీకి కూడా అర్థమైంది. అంతక పెద్ద చదువు, అంత పెద్ద దేవుని గురించిన జ్ఞానము, లేఖనాలు, బైబిల్ మొత్తం కూడా చదివిన వ్యక్తి కాదంటే మనం, అంటే దాన్ని మనం కంపేర్ చేసుకొని మనకు అర్థం అవడానికి కనుక మనం ప్రయత్నం చేస్తే, ఇప్పుడు ఒక వ్యక్తి చిన్నప్పటి నుంచి చక్కగా బైబిల్ అంతా చదువుకొని బైబిల్లో ఉన్న కథలన్నీ సండే స్కూల్లో నేర్చుకొని ఒక వ్యక్తి ఉన్నారు. ఇంకో వ్యక్తి ఏమో ఎట్లా అంటే అప్పుడప్పుడు పండక్కి చర్చికి పోవడం, ఇంట్లో బైబిల్ అందరికి కలిపి ఒకటే బైబిల్ ఉండడం, ఇట్లాంటి బ్యాచ్ ఉంటారు కదా, అందరికి కలిపి ఒకటే బైబిల్ ఉంటుంది ఇంట్లో. ఆ తర్వాత ఉన్నా కూడా అందరికి బైబిల్లో ఉన్నా కూడా దాని తీరు పెద్దగా
ఏముందిలే పండగకి వెళ్ళి దండం పెట్టుకుని వద్దాం అనుకుంటూ ఉంటారు కదా. మరి వీళ్ళు వినరా వాక్యాన్ని అంటే వింటారు. ఎప్పుడు ఆ పండగలకి పబ్బాలకు పోయినప్పుడు ఏదో 4 ముక్కలు అలాంటి బ్యాచ్ ఉంటారు. సో ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి ఎంత తేడా ఉందో యూదులకి సమరయులకి అంత తేడా ఉంటుంది. యూదులకి సమరయులకి అంత తేడా ఉంటుంది. ఒక వ్యక్తి ఏమో చక్కగా ఏంటంటే ఆరాధన చేస్తూ సంఘానికి వెళ్తూ బల్లారాధనలో పార్టిసిపేట్ చేస్తూ చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ మంచిగా నాన్న వాళ్ళందరూ కూడా బ్యాప్టిజాలు తీసుకొని వీళ్ళు కూడా చిన్నప్పుడు 6వ తరగతిలోనే బ్యాప్టిజం తీసుకొని ఇంకా చక్కగా వాక్యం అంటే పాటలు పాడుకుంటూ మంచిగా వాక్యం నేర్చుకుంటూ వాగ్దానాలు తీసుకుంటూ పెరిగినటువంటి వ్యక్తి ఒకళ్ళైతే, ఇంకొకళ్ళు ఏడబడితే అక్కడికి వెళ్ళడం, ఏ చర్చికి పడితే ఆ చర్చికి పోవడం, ఒక చర్చ్ అంటూ ఒకటి స్థిరంగా లేకుండా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి మొక్కుకొని రావడం కదా. గుణదల కండకు పోతారు కొంతసేపు అక్కడ తమిళనాడులో అక్కడికి పోతారు, మళ్ళీ వచ్చి బ్యాప్టిస్ట్ చర్చిలో కూర్చుంటారు, మళ్ళీ అదిగో ఆ లోతరం చర్చిలో ఏదో పండగ జరుగుతుందంట అడగబోతారు, బైబిల్ మిషన్ తిరణాలు జరుగుతుంటే అడగబోతారు, గుడారాల పండుగ జరుగుతుందంటే అడగబోతారు. ఈ బ్యాచ్ ఉంటాను కదా. సో వీళ్ళకి వీళ్ళకి అంత వ్యత్యాసం ఉందో యూదులకి సమరయులకి అంత వ్యత్యాసం ఉంది. ఆఖరికి అటువంటి సమరయ స్త్రీకి కూడా మిడిమిడి జ్ఞానం, ఎప్పుడో అక్కడక్కడక్కడక్కడ మీరినటువంటి 4 ముక్కలు జ్ఞానం ఉన్నటువంటి సమరయ స్త్రీకి కూడా యేసుక్రీస్తుని చూడంగానే ఆయనతోటి 4 మాటలు మాట్లాడగానే కొంచెం అత్తెలివి ప్రదర్శించింది. కానీ ఆ తర్వాత ఆమెకు అర్థమైపోయింది, ఈయన కాదా మెస్సయ్య. ఆమె అందరికీ ప్రకటించడానికి ముందుకు వెళ్ళిపోయింది. అంటే ఆ విధంగా తిరగమని కాదు, ఆ విధంగా ఆడాడి తిరిగితే రక్షణ అనేటువంటి దానికి నీకు చాలా దూరంగా ఉంటావు. అందుకే సమరయ స్త్రీతో కూడా ప్రభువు చెప్తూ ఏమన్నాడంటే, ఎస్, రక్షణ యూదుల నుండే వచ్చును అన్నాడు. ఏమన్నాడు? రక్షణ యూదుల నుండే వచ్చును. యూదులకే తెలుస్తుంది రక్షణ అంటే ఏంటో, యూదులకే తెలుస్తుంది సువార్త అంటే ఏంటో, నిజంగా రక్షింపబడ్డం అంటే ఏంటో, దేవునితో నిజంగా సహవాసం చేయడం అంటే ఏంటో యూదులకే తెలుస్తుంది. ఎందుకంటే యూదుల దగ్గరే ఏమున్నాయి? లేఖనాలు ఉన్నాయి. ఆ లేఖనాలని వాళ్ళు చక్కగా కలుసుకుంటూ చదువుతూ ఉంటారు. అటు ఇటు తిరిగే వాళ్ళకి, ఊరక ఆ పండగలకి పబ్బాలకు వచ్చే వాళ్ళకి అసలు రక్షణ అంటే ఏంటో అర్థం కూడా కావడానికి చాలా కష్టం. కానీ ఆ రోజు ఒక అద్భుతం జరిగింది, అంతే. ఒక అద్భుతం జరిగింది. యేసుక్రీస్తే స్వయంగా వచ్చాడు కాబట్టి సమరయ స్త్రీ రక్షింపబడింది. ఇప్పుడు రాడు. అదవుతుందా? మీరు సమరయ స్త్రీలాగా ఉన్నా పర్లేదు అనుకునేరు. సమరయ స్త్రీలాగా ఉంటే ఎవరు రావాల్సిందే? యేసుప్రభు రావాల్సిందే. యేసుప్రభు రావాల్సిందే. రక్షింపబడడానికి అవకాశమే లేదు. నేను సమరయ స్త్రీలాగా ఉంటా, నేను ఎవ్వడికి చెప్పను నా పరిస్థితి, నేను ఎవ్వడికి చెప్పను నాలో ఉన్న బలహీనతలు, నేను చేసే దిక్కుమాలిన పనులు, నేను చేసే దిక్కుమాలిన స్నేహాలు, ఇవి ఎవడికి చెప్పను, నేను సమరయ స్త్రీలాగా తిరుగుతూ ఉంటా. మళ్ళీ ఒక చోట ఉంటే మళ్ళీ ఎక్కడికైనా చెప్పాల్సి వస్తుందేమో అని చెప్పి ఒక చర్చిలో కూడా ఉండను. అన్ని చర్చిలు చుట్టూ తిరుగుతూ ఉంటా. అంటే అప్పుడు నువ్వు రక్షింపబడడానికి, నీ జీవితం బాగుపడడానికి, నీ జీవితంలో ఒక తృప్తి రావడానికి, నీ జీవితానికి ఒక అర్థం ఉండడానికి, ఒక జంతువులాగా ఒక మనిషి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు. నా ప్రభు నన్ను రక్షించుకున్నాడు, నా కోసం మరణించడానికి, రక్షణ ఆనందం నీకు రావడానికి అవకాశమే లేదు యేసుక్రీస్తు దిగొస్తే తప్ప. ఆ రోజు దిగొచ్చాడు కాబట్టి ఆమె రక్షింపబడింది. ఇక రాడు కదా, మళ్ళీ వచ్చేది 2వ రాకడలోనే. అప్పుడు వచ్చి సువార్త చెప్పడం, ఆల్రెడీగా చెప్పిన సువార్తని విన్న వాళ్ళని తీసుకెళ్తాడు, ఈయన వాళ్ళని
ఆయన సంగతి ఏంటో చూపిస్తాడు. అందుకని వస్తాడు మళ్ళా ఈ విధంగా మళ్ళీ సమరయ స్త్రీ దగ్గరికి వచ్చి అమ్మ అని చెప్పి మాట్లాడడానికి రాడు. ఈసారి కత్తోటి తీసుకొని వస్తాడు. అర్థమవుతుందా చెప్పింది? కాబట్టి మనం అలా ఉండాలని కాదు, కానీ యేసుక్రీస్తుని ఆమె చూసి ఆమె ఏం చేసింది? ఆమె గుర్తుపట్టగలిగింది. ఎందుకంటే ఎవరో చెప్పుంటారు, ఎవరో ఒక మంచి యూదుడు, బాగా వాక్యం బాగా చదువుకున్నవాడు, లేకపోతే సమరయుడే కావచ్చు, వాక్యాన్ని సరిగ్గా చదివినవాడు చెప్పుంటాడు, ఇదిగమ్మా ఇదిగో మెస్సయ్య అంటే ఎలా ఉంటాడు. ఆయన వచ్చినప్పుడు ఆయనతో మనం ఈయన అలానే వచ్చాడు, స్నేహం చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, ఆమె హృదయాంతరంలో ఉన్న విషయాలను బయటికి తీసుకొస్తా ఉన్నాడు. నేనిచ్చు నీరు తాగువాడు ఎన్నటికీ దప్పికొనడు. నేనెవరో తెలిస్తే నువ్వు అడుగుదు, అప్పుడు నీకు జీవజల ఊటలు నేను ఇస్తాను, అప్పుడు ఎన్నటికీ దప్పికొనవు కదా అని ఆయన ఆమెతోటి మాట్లాడుతూ ఉంటే, అంత క్లోజ్గా మాట్లాడుతూ ఉంటే, అంత ప్రేమతో మాట్లాడుతూ ఉంటే, బహుశా వాళ్ళు చెప్పినటువంటి ఆ మాటలు ఆమె వచ్చేసి ఉండొచ్చు. గుర్తొచ్చేసి ఏమంటుందంటే, ఏమంటుంది? పట్టణంలోకి వెళ్ళిపోయి నాతో మాట్లాడినవాడు ఈయన కాదా మెస్సయ్య? ఈయన కదా దేవుని కుమారుడు, రాబోయే మెస్సయ్య ఈయన కదా? కంక్లూడ్ చేసేసుకుంది. కానీ ఈ వాక్యం బోధించేటువంటి వాళ్ళు, ఎవరి చేతులైతే బాగా వాక్యం ఉందో, ఎవరైతే చిన్నప్పటి నుంచి తెగ వాక్యం చదువుతున్నారో, తెగ బైబిల్ చదువుతున్నారో, వీళ్ళకి అర్థం కాల, వీళ్ళు ఆయన సిలువ వేశారు. ఎందుకు వేసి ఉంటారు? ఎందుకు వేశారు? ఎందుకు వేశారంటే ఈమె సింపుల్గా ఆలోచించింది. బైబిల్లో ఏముంది? యేసుక్రీస్తు గురించింది. బైబిల్లో ఏముంది? యేసుక్రీస్తు వచ్చి ఏం చేస్తాడో అదే ఉంది. సామెతల గ్రంథంలో ఏముంది? యేసుక్రీస్తులో ఉన్నటువంటి జ్ఞానం గురించింది. ఆయనతో స్నేహం చేస్తే మనకు వచ్చే జ్ఞానం గురించి ఉంది. కీర్తనలో ఏముంది? యేసుక్రీస్తుతో సహవాసం చేసినటువంటి వ్యక్తులు యొక్క హృదయం ఎలా ఉంటుందో, యేసుక్రీస్తు హృదయానుసారుడిగా మారిపోయినటువంటి ఆ విధంగా స్నేహం చేసే వాళ్ళ యొక్క మనసు ఏ విధంగా ఉంటుందో, వాళ్ళ తృప్తి ఏ విధంగా ఉంటుందో దావీదు రాశాడండి. ఎస్, వెరీ గుడ్. యెషయా గ్రంథంలో ఏముంది? రాబోయేటువంటి యేసు క్రీస్తు మీద ఆధారపడి నిత్యుడగు తండ్రిగా ఆయన వస్తాడు. ఆయన మీద మనం ఆధారపడి మనం బ్రతికితే కనుక, మన సొంత బుద్ధి మీద ఆధారపడకుండా ఆయనతో మనం స్నేహం చేస్తే కనుక, ఆయన మనల్ని నిత్యత్వం వరకు మనల్ని కాపాడేవాడు, మనకు నమ్మదగినవాడు అని చెప్పేటువంటి వాగ్దానాలు ఉన్నాయండి. ఆ వాగ్దానాలేనా? ఎస్, ఆ వాగ్దానాలే. దీన్ని ఏమంటారంటే సింపుల్ థింకింగ్ అంటారు. ఏమంటారు దీన్ని? సరళమైనటువంటి విశ్వాసం అంటారు. సింపుల్ ఫెయిత్ అంటారు. దీన్ని ఏమంటారు? సింపుల్ ఫెయిత్. ఉన్నది ఉన్నట్లుగా చూడడం, దాని మీద విశ్వాసం ఉంచడం. సింపుల్ ఫెయిత్. సింపుల్ ఫెయిత్. నీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అనే వాగ్దానం ఉంది కదా, దాని అర్థం ఏంటి అని అడిగితే, సింపుల్ ఫెయిత్ చూపించే వాళ్ళు ఏం చెప్తారంటే, నిజమే కదండి, దేవుడు నన్ను నీతిమంతుడిగా తీరిస్తే, యేసయ్య నా కోసం మరణించి నా పాపమంతా తీసివేశాడు కాబట్టి, ఆయన మీద విశ్వాసం ఉంచినటువంటి వారిని నీతిమంతులుగా ఆయన దృష్టిలో ఆయన చేసుకున్నాడు కాబట్టి, ఆయన నీతిని నా మీద కుమ్మరించాడు కాబట్టి, కప్పాడు కాబట్టి, నన్ను నిందించగలిగిన వాళ్ళు ఎవరు? నా మీదకి మళ్ళా శిక్షణ తేగలిగిన వాళ్ళు ఎవరు? మహా అయితే ఈ లోక సంబంధంగా ఈ శరీరానికి హింసిస్తారేమో కానీ నిత్యత్వము నేను ఆయనతోటి నిత్య నరకంలో
మీదకి రావాల్సింది ఆ నరకమే. కానీ ఆ నరకం నుండి నన్ను ప్రభు ఆ నరకాన్ని ఆయన తీసుకున్నాడు. ఆయన నీతిని నా మీదకి ఇచ్చాడు కాబట్టి మళ్ళా ఆ నరకపు పరిస్థితిలోకి, మళ్ళా దేవునితో సహవాసం లేకుండా దేవునికి దూరం అయిపోయి నరకం అనుభవించే పరిస్థితిలోకి నన్ను తోసివేయగలిగిన ఏ ఆయుధము లేదు. అదే కదండి కథ మించేమంటే అర్థం అంటారు అనమాట. ఎవరు? సరళమైన విశ్వాసములు ఇచ్చేవాడు. సింపుల్ ఫెయిత్. సింపుల్ ఫెయిత్. ఇంకొంతమంది ఉంటారు, వీళ్ళు ఏం చేసుకుంటారంటే లైఫ్ ని కాంప్లికేట్ చేసేసుకుంటారు అనమాట. వాక్యాన్ని కాంప్లికేట్ చేసేసుకుంటారు. ఎందుకు అనంటే వాళ్ళను మోసం చేసి, సమాజము, లోకము, సాతాను వాళ్ళను మోసం చేసి, ఈ లోకంలో ఉండేటువంటి డబ్బు, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు, ఈ లోక సంబంధమైనటువంటి స్నేహాలు, ఈ లోక సంబంధమైనటువంటి మెప్పు, ఘనత, ఇవే ఆశీర్వాదం, ఇవే సంతోషాన్ని ఇచ్చేది, ఇవే నీకు ఘనతనిస్తాయి, ఇవే నీకు గుర్తింపునిస్తాయి అని భ్రమ పెడతా ఉంటారు. ఆ భ్రమలో కొట్టుకుపోతూ కొంతమంది ఏం చేసుకుంటుంటారంటే, కొంతమంది ఎవరులే, మా అందరం కూడాను లైఫ్ని కాంప్లికేట్ చేసుకుంటాం, వాక్యాన్ని కాంప్లికేట్ చేసుకుంటాం, సింపుల్గా ఉంచాల్సిన ఫెయిత్ని కాంప్లికేట్ చేసుకుంటాం. సింపుల్గా దేవుని మీద ఆధారపడి, దేవుని మీద ఆనుకొని, మన క్రియలతో కానీ మన సామర్థ్యాలతో కానీ ఏ సంబంధం లేకుండా సింపుల్గా ఆయన మీద ఆధారపడి, ప్రభా నువ్వు నాకుంటే చాలు, నీతో స్నేహం ఉంటే చాలు, ప్రభా నీతో కలిసి బ్రతుకుతా, నాకు అదే చాలు అని సింపుల్గా ఆయన మీద మనము ఆనుకోవాల్సింది బోనిచ్చి, మనం ఏం చేస్తామంటే రకరకాల కాంప్లికేట్ చేసుకుంటాం అన్నమాట. జీవితాన్ని రకరకాలుగా కాంప్లికేట్ చేసుకుంటాం. నీ ఆశీర్వాదాన్ని రకరకాలుగా కాంప్లికేటెడ్ వేలో నువ్వు కొలవడం ప్రారంభిస్తావు. అదవుతుందా? నాకెంత చదువు ఉంటే అంత ఆశీర్వాదం, నాకెంత గొప్ప స్థాయికి వెళ్తే అంత నాకు ఆశీర్వాదం, దేవునికి కూడా మహిమ. లేకపోతే దేవునికి మహిమ లేదు, పాపం ఆయన ఏడుస్తాడు. పాపం ఆయన మహిమే లేదు, నేనే మంచి మార్కులు తెచ్చుకొని, సీట్లు తెచ్చుకొని, మంచి డబ్బులు సంపాదించుకొని ఆయనకి నేనేమి ఇవ్వాలి? మహిమనివ్వాలి, పబ్లిసిటీని ఇవ్వాలి. లేకపోతే ఆయన గురించి ఎవడు పట్టించుకోడు పాపం. లేకపోతే ఆయన గురించి ఎవడో ఆలోచనే చేయడు. పొరపాటున నాకు తక్కువ మార్కులు వచ్చినాయా, పాపం ఆయన వాడు పట్టించుకోడు. ఆయనకి ఏమొస్తుంది? అవమానం వస్తుంది. అవమానం పడిపోతాడు. మార్కులు తక్కువ వచ్చినాయా, అయ్యో ఏమో నన్ను నమ్ముకున్నటువంటి వ్యక్తికి మార్కులు తక్కువ వచ్చినాయే, ఇంకెందుకు రా నాయన, నా బతుకొని కర్మరా నాయన, నేను చచ్చిపోతా అని చెప్పి సూసైడ్ చేసుకుందాం అనుకుంటాడు. ఈ అవమానం నేను భరించలేనురా అని చెప్పి అనుకుంటుంటాడు అనమాట. ఏమనుకుంటున్నారు దేవుడు అంటే? ఎవరు అనుకుంటున్నాడు దేవుడు అంటే? ఎవరు అనుకుంటున్నారు దేవుడు అంటే? హౌ డేర్ యూ థింక్ లైక్ దట్ అబౌట్ గాడ్? డూ యూ థింక్ ఈజ్ ఎ వీక్ హ్యూమన్ బీయింగ్ లైక్ యూ? నీలాగా మనుషులు మెప్పును ఆశించి అది లేకపోతే చచ్చిపోదాం అనుకునేటువంటి నీచ స్థితిలో నీలాగా నాలాగా ఉన్నాడు అనుకుంటున్నారు ఆయన? నువ్విచ్చే పబ్లిసిటీ లేకపోతే, నీ డబ్బుల వల్ల, నీ ఘనత ద్వారా, నీ చదువు ద్వారా ఆయనకి తెచ్చేటువంటి పబ్లిసిటీ లేకపోతే, నా మహిమంతా పోయింది అని చెప్పి తలబాదుకొని ఏడ్చే అంత వీక్గా కనిపిస్తున్నాడా మీకు దేవుడు? డూ యూ థింక్ ఈజ్ వీక్ లైక్ యూ? This is how we complicate our life. This is how we complicate our life. ప్రయాసపడి భారం మోస్తున్న వారి నుంచి ఆ భారాన్ని తీసివేసి సులువైన ఆయన కాడి. ఏంటి ఆ సులువైన కాడి అంటే? ఆయనతో స్నేహం చేయడం అనే కాడి, ఆయన్ని ప్రేమించడం, ఆయన సువార్తను ప్రకటించడం అనే కాడి.
ఆ పనులు చేస్తూ ఉన్నప్పుడు, ఆ విధంగా దేవునితో కలిసి బ్రతుకుతూ ఉన్నప్పుడు ఎంతమంది నిందించినా అది సులువుగానే అనిపిస్తుంది, సులువుగా అనిపిస్తుంది. యేసుక్రీస్తు బ్రతకడం, ఆయనను ప్రకటించడం, ఈ పని నేను చేయకుండా ఉండలేను, ఇందులో నాకు ఇలా భావించినటువంటి కొంతమంది మిషనరీలు ఈ దేశానికి వచ్చి చదువులు నేర్పించి, రోగం వస్తే కొంతమంది, లేకపోతే ఏం చేసేవాళ్ళం, నిన్న చేశాం కదా, ఆసనాలు వేయించేవాళ్ళం. జ్వరం వచ్చిందనుకో ఇటేరా ఆసనం, ఆస్తం వచ్చిందనుకో ఇటు తలకిందులు పెట్టి కాళ్ళు పైకి లేపు, ఆడ సావనే చేస్తాడు. మరి ఏం చేయలేమురా, నీ రోగం ముదిరిపోయింది, నీ పాపం పండింది, ఏం చేయలేము అని చెప్పి వాళ్ళని పంపించేవాళ్ళం. మెడికల్ కాలేజీలు కూడా అయ్యే నేర్పించేవాళ్ళు, ఇక మీద కూడా అయ్యే వచ్చినా రావచ్చు. ఎందుకంటే నిన్న ఆసనాలు ఎవరి చేత వేయించారు తెలుసా? డాక్టర్ల చేత, నర్సుల చేత. ఇంకా ఏమో డాక్టర్లకు డ్యూటీ లేదు, బతికిచ్చారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎట్లా ఉంటుందో తెలీదు. నర్సులకి వేసారు డ్యూటీలు. ఏం చేయాలి డాక్టర్లు అందరూ? ఎంబీబీఎస్ చదువుకొని బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీ ఇవన్నీ చదువుకొని డాక్టర్లై రిజిస్ట్రేషన్ చేయించుకొని ఏం చేయాలి? పోయి ఆసనాలు లేపించాలి పేషెంట్ల చేత. సరే ఆలోచించండి, యేసుక్రీస్తు కోసం బ్రతకాలని ఆయనతో స్నేహం చేసిన వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఈ మాత్రం సమాజం ఎలా ఉంది అని అంటే, ఈ మాత్రం సైన్స్ ఉంది అని అంటే ఈ దేశంలో, అమ్మో నేను ఇండియా దేశానికి వెళ్తే దేవుని నామానికి అవమానం తీసుకొస్తానేమో, నాకున్నటువంటి ఆస్తిని అంతా వదిలిపెట్టేసుకుంటే ఎట్లాగా, నా భార్య పిల్లల్ని అంత రిస్కీ కండిషన్స్లోకి నేను తీసుకెళ్తే అది దేవుని నామానికి అవమానం. దేవుడు ఇక్కడ మంచి ఒక సంఘాన్ని ఇచ్చాడు, మంచిగా ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడు, ఏదో ఒక పని ఇచ్చాడు, ఒక చిన్న సంఘం కూడా ఇచ్చాడు. ఆ సంఘం మంచిగా సపోర్ట్ చేస్తుంది, భార్య పిల్లలు కలకల్లాడుతూ ఎదుగుతూ ఉన్నారు. ఎవరికి? విలియం కేరీకి లండన్లో. అవన్నీ విడిచిపెట్టుకొని ఇండియా వచ్చి వాళ్ళ పిల్లలకి మలేరియాలు వచ్చి, టీబీలు వచ్చి చచ్చిపోయి, దేవుని నామానికి అవమానమా చెప్పండి? పేదరికాన్ని అనుభవించి చాలని డబ్బులతోటి చిన్న చిన్న పనులు చేసుకొని ఇండియాలో చిన్న చిన్న పనులు అంటే బ్రిటిష్ ఆయన కాబట్టి ఆ బ్రిటిష్ వాళ్ళు ఒక ఫ్యాక్టరీ ఒకటి నడుపుతూ ఉంటే ఆ ఫ్యాక్టరీకి వెళ్ళి చిన్న పనులు చేసుకున్నాడు. ఒక పాస్టర్గా నిలబెడితే నిన్ను చక్కగా అభివృద్ధి అయ్యి చక్కగా ప్రాస్పర్ అవుతూ నువ్వు అక్కడ ఉండక, ఒక బిల్డింగ్ కట్టుకోక, ఒక కారు కొని నన్ను ఘనపరచక ఇండియాకి వచ్చావేంటి అని చెప్పి దేవుడు అవమానపడిపోయాడా? దేవుడు దుఃఖపడిపోయాడా? ఏంటి నాకు ఈ అవమానం అన్నాడా? ఈ మత పెద్దలు, ఈ యూదులు లాంటి మత పెద్దలు మనకు చేసేటువంటి మైండ్ గేమ్, మనలో నాటేటువంటి ఈ విష బీజం, అదే గనక కరెక్ట్ అయితే విలియం కేరీ దేవుని నామాన్ని వాళ్ళ దృష్టిలో అవమానపరచకపోయిండుంటే ఈరోజు మనకి ఏ డిగ్రీలు కూడా మనం చేయగలిగి ఉండేవాళ్ళం కాదు.
ఎవరికి చదువు అనేటువంటిది కూడా మనకు అర్థమయ్యేది కూడా కాదు. గుర్తుపెట్టుకోండి, ఈ రోజుకి డేవిడ్ లివింగ్స్టన్, అడోనిరామ్ జడ్సన్, చైనాలో, ఆఫ్రికాలో, ఇటువంటి ప్రదేశాల్లో వాళ్ళు దేవుని నామాన్ని వీళ్ళ భాషలో అవమానపరచకుండా ఉండుంటే ఆ దేశాల్లో ఇప్పుడు దాకా యేసుక్రీస్తు అనే పేరు కూడా ఎవరు ఈనుండేవాళ్ళు కాదు. అదవుతుంది చెప్పింది. ఆయా దేశాల్లో వచ్చినటువంటి డెవలప్మెంట్ కానీ, సైంటిఫిక్ డెవలప్మెంట్ కానీ ఏది కూడా వచ్చి ఉండేది కాదు. ఎడ్యుకేషన్లో, వైద్యంలో ఏది వచ్చి ఉండేది కాదు. ఈ మిషనరీలు దేవుని నామాన్ని అవమానపరచకుండా ఉండుంటే అవమానపరిచారు కాబట్టి. వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? దేవుని నామానికి అవమానం అది. చూడండి, ఈ విధంగా ఆలోచించేటువంటి యూదులు అక్కడ చుట్టూ ఉన్నారు. ఈ విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళ ఆలోచన విధానం ఇలా ఉంది. అందుకే ప్రభు చెప్పిన సువార్త కూడా వాళ్ళకి నచ్చలేదు. మాకు తెలుసు బైబిల్, మాకు మోషే ఏం చెప్పాడో తెలుసు. కొన్ని నీతులు చెప్పాడు, అవి చేస్తాం. కొన్ని డిసిప్లిన్స్ చెప్పాడు, అవి చేస్తాం. ఆ డిసిప్లిన్స్ చేస్తూ ఉంటే మేము అభివృద్ధి అవుతున్నాం. ఆ డిసిప్లిన్స్ అన్నీ చేస్తూ ఉంటే మేము డబ్బులు సంపాదిస్తున్నాం, మంచిగా ఉంటున్నాం సమాజంలో. రోమీలు వచ్చారు, కాంకర్ చేశారు. వాళ్ళు ఎంత అణిచివేద్దామని ప్రయత్నం చేసినా తట్టుకొని నిలబడుతున్నాం. ఎందుకు అనంటే మాకున్నటువంటి తెలివితేటలు. ఇప్పుడు టీవీలో కూడా యూదులు చాలా గొప్పవాళ్ళు, యూదులు అసలు అమోఘమైన తెలివితేటలు కలిగిన వాళ్ళు, యూదుల్ని ఎవడేం చేయలేడు, యూదుల్ని ఏ బాంబు ఏం పేల్చలేదు, వాళ్ళు అసలు మనుషులే కాదు, వాళ్ళు అసలు అద్భుతమైనటువంటి అని చెప్పి తెగ దాని వెనకాల ఒక పెద్ద పొలిటికల్ ఎజెండా ఉంది. అది మీకు కొంచెం ఆలోచిస్తే అర్థమవుతుంది. కానీ ఈ విధంగా ఇప్పుడు మన మీడియాల్లో వాటిల్లో అన్నీ యూదుల మీద బాగా పొగడ్తల వర్షం కురిపిస్తా ఉన్నారు. అర్థమైందా? కొంచెం టర్న్ అయిందనుకోండి, మన రాజకీయ నాయకులకి అంత ఫేవరబుల్గా లేదు ఇస్రాయేల్ అనేటువంటిది, ఏదన్నా మళ్ళీ టర్న్ అయిపోద్ది టాపిక్ అంతా. వాళ్ళు పెద్ద నీచులు, వాళ్ళు కిరాతకులు, వాళ్ళని పాలస్తీన్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ చంపేస్తున్నారు, అది ఇదని చెప్పి మళ్ళీ అది స్టార్ట్ చేస్తారు. ఎవడి స్టోరీ వాడిది. అర్థమవుతుందా? సో వీళ్ళు కూడా అదే ఒక రకమైనటువంటి దీంట్లో ఉంటారనమాట. మేము ఎప్పుడు విజయమే సాధిస్తాం. దానికి ఉన్నటువంటి రహస్యం ఏంటంటే మా డిసిప్లిన్. దానికి ఉన్న రహస్యం ఏంటి అంటే మేము పాటించేటువంటి ఆచారాలు, మేము పాటించేటువంటి డిసిప్లిన్స్, మేము తినే ఆహారం, ఇవన్నీ దానికి మూల కారణం. మా విజయానికి, మా తెలివితేటలకి, మా గొప్పతనానికి. మళ్ళీ వీళ్ళతో కలిసి మళ్ళీ పాస్టర్లు కూడా యూదుల్ని ఎవడేమీ చేయలేడు, యూదులు చాలా గొప్పవారు, యూదుల భజన జరుగుతుంది చూసారా? యూదుల భజన జరుగుతుంది. ఈ విధంగా పాస్టర్లు వీళ్ళందరూ కూడా యూదులకి భజన చేస్తూ ఉన్న సమయంలో బెంజమిన్ నెతన్యాహు ఒక బిల్లు పాస్ చేశాడు. ప్రైమ్ మినిస్టర్ మోడీ కూడా ఇంతవరకు పాస్ చేయని బిల్లు బెంజమిన్ నెతన్యాహు ఇస్రాయెల్లో పాస్ చేసేశాడు. ఏంటో తెలుసా? ఎవడన్నా యేసు క్రీస్తు గురించి సువార్త చెప్పే మిషనరీ అడుగు పెడితే ఇస్రాయెల్లో వాడిని తీసుకెళ్లి లోపలేస్తాం. తెలుసా? తెలీదా మీకు? అది పరిస్థితి. ఎందుకని? మాకు నచ్చదు. మాకు సువార్త చెప్తే నచ్చదు. మాకు సువార్త వినడం ఇష్టం లేదు. ఒక్క వ్యక్తి, యేసుక్రీస్తు అనేటువంటి ఒక్క
ఒక్క వ్యక్తి మీద ఆధారపడాలి, ఆయన్ని ప్రేమించాలి. ఆయన నీ పాపం కోసం మరణించాడు, ఆయనే నీ నీతి, ఆయనే నీ యొక్క విజ్డమ్, ఆయనలోనే నీకు సమస్తం ఉన్నాయి. ఆయనతో స్నేహం చేస్తే చాలు. ఆయన్ను పొందుకోవడానికి ఏది లాభమో అది నష్టంగా ఎంచుకున్నా పర్వాలేదు అని పౌలు చెప్పినటువంటి మాటల్ని చెప్తే వాళ్ళకి నచ్చదు. అందుకని యేసుక్రీస్తుని సిలువ వేసి చంపి వేశారు. గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తుని సిలువ వేసింది దానికోసమే. ఈ మాటలు వాళ్ళకి నచ్చవు. నీతులు చెప్పండి వింటాం, మంచిగా ఎలా చదువుకోవాలి చెప్పండి వింటాం, మంచిగా అందరితో ఎలా మంచిగా ఉండాలో, అంతా మంచి పేరు ఎలా తెచ్చుకోవాలో అది చెప్పండి వింటాం. మళ్ళా మంచిగా ఉండడం అంటే సమాజాన్ని ప్రేమించడం కానీ కాదు, వాళ్ళ దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి, సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకోవాలి చెప్పండి, అది వింటాం. అంతేగాని మీరు 24 గంటలు యేసుక్రీస్తు ఆయనతో సంబంధం ఉందా, ఆయనతో స్నేహం చేస్తున్నావా అంటే ఏడ చేసేవి ఆయనతో స్నేహం? అర్థమవుతుంది చెప్పింది. కాబట్టి ఇవి చాలా టాక్సిక్ బోధలు, ఇవి చాలా విషపూరితమైనటువంటి బోధలు. ఇవి మా పిల్లలు వింటే చెడిపోతారు, కాబట్టి వీడు బతకడానికి వీల్లేదు అని ఆయన్ని చంపివేశారు. స్టెఫన్ అంటున్నాడు, యేసుక్రీస్తునే కాదు, రాబోయేటువంటి యేసుక్రీస్తు గురించి ఉన్నటువంటి లేఖనాల్ని, వాక్యాల్ని మీకు బోధించడానికి ప్రయత్నం చేసినటువంటి, లేకపోతే ఆ మాటల్ని మీకు చెప్పడానికి ప్రయత్నం చేసిన ప్రతి ప్రవక్తను చంపారు మీరు అని యూదులను నిందిస్తున్నాడు. ఎవరు? స్టెఫన్. ప్రతి ప్రవక్తను చంపారు మీరు. ఏ ప్రవక్తను చంపలేదో చెప్పండి. అరే మీ నీతులు, మీ డిసిప్లిన్స్, మీ యొక్క షో కాదురా బాబు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మెస్సయ్యగా రాబోతా ఉన్నాడు. ఆయన్ని ప్రేమించాలి, ఆయన మిమ్మల్ని ప్రేమించి వస్తా ఉన్నాడు. ఆయనతో స్నేహం చేస్తే నీ హృదయం మారుతుంది. ఆయనతో స్నేహం చేస్తూ ఉంటే నువ్వేం చేయాలో నీకు అర్థమవుతుంది. ఆయనతో స్నేహం చేస్తూ ఉంటే నువ్వు సమాజానికి కూడా ఏం చేయాలో నీకు అర్థమవుతుంది. ఆయన కోసం నువ్వు ముందుకెళ్తే నువ్వు దేశాలు మార్చేస్తావు. విలియం కేరీ లాగా, డేవిడ్ లివింగ్స్టన్ లాగా, జడ్సన్ గారు లాగా నువ్వు దేశాల్ని మారుస్తావు. నేనేదో ఉద్ధరిద్దాం, దేవుని నామాన్ని గణపరుద్దాం, నేనేదో పొడిచేద్దాం అని చెప్పి ముందుకెళ్తే నువ్వేమీ సాధించలేవు. నీ నీతి కోసం ముందుకెళ్ళావా, నువ్వేం సాధించలేవు. ఆయనతో స్నేహం చేసి ఆయనతో ప్రేమలో పడిపోయావనుకో, ఆయన కోసం ఆయన గురించి ప్రకటించకుండా ఉండలేని పరిస్థితికి వెళ్ళావనుకో, ఆయన గురించి తెలియని వ్యక్తులకు ఆయన గురించి ప్రకటించకుండా ఉండలేకపోతున్నావు అనుకో, ఎలాగైనా ఈ ప్రేమ కలిగినటువంటి నా యేసయ్య, నేను నా స్నేహితుడైనటువంటి నా దేవుడు, నా ప్రభు అయినటువంటి యేసయ్య గురించి ఇదిగో నా క్లాస్మేట్కి తెలియాలి, నా జూనియర్కి తెలియాలి అని చెప్పి ఒక్కొక్కరి గురించి నువ్వు విజ్ఞాపన చేస్తూ కన్నీరు గారుస్తూ దేవుణ్ణి ఆ విధంగా నువ్వు ప్రేమిస్తూ ముందుకెళ్ళావనుకో, అప్పుడు ఎలా మారుద్దో తెలియదు కానీ నువ్వేం ప్లాన్ చేయవు. నువ్వున్న క్యాంపస్ మారిపోద్ది, నువ్వు ఉన్నటువంటి స్థలం మారుతుంది, నువ్వు ఉన్నటువంటి దేశం మారుతుంది, కనీసం నీ చుట్టుపక్కల 10 మంది మారుతారు. నువ్వు డబ్బులు సంపాదించి, నువ్వు ఉద్యోగాలు సంపాదిస్తే ఎవడు మారుతాడు? ఎవ్వడం మారడు. 100 మందిని పిలిచి ఒక భోజనాలు పెట్టి క్రిస్మస్ ప్రోగ్రాం కండక్ట్ చేయొచ్చు. ఎవడు మారుతాడు? ఎవరు మారుతారు? ఎవ్వరు మారరు. 100 మందిని పిలిచామా, అందరికి భోజనాలు పెట్టామా, ఏదో ప్రసంగం చేపించామా అని నువ్వు సంతోషపడమే తప్ప అందులో ఏ విషయం ఏమి ఉండదు. విషయం అంటే దేవుని ప్రేమించి చేసి చూడు, యేసుక్రీస్తుని ప్రేమించి చూడు, ఆయనతో స్నేహం కలిగి చూడు. అప్పుడు నువ్వు చేసే ప్రతి ప్రోగ్రాంలో
మనుషులు మారుతారు. నువ్వున్న ప్రతి స్థలంలో దేవుడు ఏదో ఒక మార్పుని తీసుకొని వస్తాడు. అర్థమవుతుందా? యూదులకు అపోస్తలుకున్న తేడా, యూదులకు క్రైస్తవులకున్న తేడా అర్థమవుతుందా మీకు? యూదులుగా ఉండిపోదాం అనుకుంటున్నారా? నువ్వు ఎంత భజన చేసినా, నువ్వు ఎంత యూదులుగా ఉన్నా ఆడకు నిన్ను దగ్గర కూడా రానివ్వరు. అర్థమవుతుందా? ఎక్కడ? ఇశ్రాయేల్లో. అర్థమవుతుందా? ఎందుకంటే వాళ్ళు నీకంటే సక్సెస్ఫుల్గా ఉన్నారు, నీకంటే డబ్బులు ఉన్నాయి, నీకంటే తెలివితేటలు ఉన్నాయి. నువ్వు ఇక్కడ ఎంత క్లాస్ ఫస్ట్ వచ్చినా అక్కడికి వెళ్తే ఇంకా నిన్ను చూసి దేవుని నామానికి అవమానం చేస్తున్నావు, నువ్వు ఓరక యేసు ప్రభు అని చెప్పి చిచి ముందు అసలు ఆ చర్చికి వెళ్ళమానే అంటారన్నమాట యూదులు. అదవుతుందా చెప్పింది? అదవుతుందా? కాబట్టి డోంట్ కాంప్లికేట్ యువర్ లైఫ్ లైక్ దీస్ పీపుల్. దే హ్యావ్ కాంప్లికేటెడ్ దేర్ థింకింగ్, దేర్ స్పిరిచువల్ థింకింగ్, దేర్ స్పిరిచువల్ లైఫ్. దే హ్యావ్ కాంప్లికేటెడ్ ఎవ్రీథింగ్. ఆ కన్ఫ్యూజన్లో వాళ్ళు ఆఖరికి ఎలా మారిపోయారనంటే వాళ్ళు కేవలం లోక సంబంధులాగానే బిహేవ్ చేస్తున్నారు. మేము చాలా స్పిరిచువల్గా బిహేవ్ చేస్తామని వాళ్ళే అనుకుంటారు. కానీ యాక్చువల్గా బయట నుంచి చూస్తే వాళ్ళు బిహేవ్ చేసేది ఎగ్జాక్ట్లీ లైక్ ఎనీ అదర్ పీపుల్ ఇన్ ద వరల్డ్. డబ్బులుంటే సంతోషం, డబ్బులు లేకపోతే ఏడుపు. బయట ఉండేవాడు అయ్యో డబ్బులు లేవే, ఎట్లా ఖర్చులు ఎట్లా, ఏంది పరిస్థితి అని అంతవరకే బాధపడతాడు. నువ్వు అయ్యో డబ్బులు లేవే, రేపు ఖర్చులైతే ఎలాగా, అవసరాలు ఎలా తీరుతాయి అని బాధపడతావు. మళ్ళీ అయ్యో దేవుడి నామాన్ని కూడా నేను అవమానపరుస్తున్నానని బాధపడతావు. మళ్ళా చూసేవాడు నన్ను చూసి ఏమనుకుంటాడని బాధపడతావు. అదవుతుందా? అందుకే ఈ లోకం మట్టుకే యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచేవారు మనుషులందరికంటే దౌర్భాగ్యులు అని పౌలు చెప్తున్నాడు. మిజరబుల్ ఆఫ్ ఆల్ మెన్, మిజరబుల్ ఆఫ్ ఆల్ మెన్. లోకస్తుల కంటే మిజరబుల్ అయిపోతావంట. ఇటువంటి గుడ్డి భక్తిలో ఉన్నావా? ఇటువంటి నీ సొంత క్రిస్టియానిటీని తయారు చేసుకున్నావా? which is based on your prosperity, which is based on your success. I'm sorry, you're the miserable person among all other people. కాబట్టి అటువంటి పరిస్థితిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఉండకుండా ప్రభుకి మనం దగ్గరగా ఉండే వాళ్ళుగా మనం ఉండాలి. బలలో మనం చేవేసేటప్పుడు అదే మనల్ని మనం పరీక్షించుకుందాం. అందరు కళ్ళు మూసుకొని ఈ బలలో మనకు కనిపించేటువంటిది